ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని, ప్రజలు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన కొనసాగిస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర రెడ్డి అన్నారు. ఆయన జన్మదిన వేడుకలను రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయం వద్ద చింతగింజల సుబ్రహ్మణ్యం, నాగార్జున, మదన్ రెడ్డి, రఘురాం రెడ్డి, దిలీప్, మౌలాలి, దత్తాత్రేయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆప్తులైన కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఏకశిలపై వెలిసిన సీతారామ లక్ష్మణమూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. తనను ఆదరించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షులు పాటూరు గంగిరెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు భానుప్రకాష్ రాజు, డాక్టర్ శివకుమార్, ఒంటిమిట్ట మండలానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పిల్లలు ఎవరా? బాబు సైడ్ కేక్ ఇచ్చారులే, రవాణా తీసి ఇచ్చారు. పట్టుకో అయితే పోయి ఇది పక్కన అంతలకు ఉంటాడు బాబా. చిన్న ఇటు చూడ చిన్న ఇటు చూడు చిరంజీవి బాగా చూడు సుధారంజీవి. హోటల్ పెడతాను మమ్మల్ని ఏమన్నా చట. ఓకే ఓకే సుధాకర్ అన్న రైట్. వెంకట సుబ్బయ్య పెట్టా నువ్వు కూడా కోర్టు నుంచి ఫోన్ చేస్తా పెట్టినా. ఓకే ఓకే బే మీరు ఒక్కడంత సైడ్ ఉండండి. ఒక్క నిమిషం సౌడయా నేను తీస్తానులే, నీకు కావాలి పెడతాలే. ఫోటోలో ఒక లచ్చ కావాలి పెడతా భయపడ కాదు. ఓకే వెంకట సుబ్బయ్య పెట్టు కానీ ఏంది చూడా. ఓకే బాగునా సెలవు ఈరోజు నైట్ డ్యూటీ. ఓకేనా సుబ్బారెడ్డనా ఓకే. ఓకే
పదవి బాధపడతా అంటే నేనే రాయిసి ఇప్పుడు కావాలంటే నేనే ఉంటా కావాలంటే నేను పెట్టలేనా ఎందుకు తొందర పెడతారు వేస్ట్ అయిపోతాయి ఎవరు తీసుకెళ్ళాలి తీసినా ఒకటి తెద్దాం ఒక్క నిమిషం ఆపనా నీట్గా తీసుకుందాం తీసిన కాడికి ఇట్లా ఇట్లా ఎన్నికరా ఓకేనా పేరు పెట్టుకో అందులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ ప్రదయ రాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః శంకరణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః యథేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న ఆదోస్య విశ్వభూతాని తం యజ్ఞం బర్హి విప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షికస్తగే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః ప్రజస్సామాని జగ్నిరే ఛందాకం సుజగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకేషో భయాతతః గావో జగ్నిరే తస్మాత్ తస్మాత్ ఝాతా అజావయః యత్పురుషం యతదో అవుతుంది ఏం కావాలి ఇదే ఇట్లాంటి వాళ్ళ కోసమే యూట్యూబ్ జాబ్ అది మానిటైజేషన్ వెళ్తే 860 అయితే ఉంది నాది 868 ఇప్పుడు 500 చాలంట 700 అసలైంది జనవరి 20, 1976లో నేను జన్మించడం
ఈ రాజంపేట పరిసర ప్రాంతాల్లో ఈరోజు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం, ఈరోజు ఇంతమంది నాయకులు నా సన్నిహితులు స్నేహితుల మధ్య ఆనందోత్సవాలతో ఇది నిజంగా కూడా ఒక అద్భుతమైన ఒక మరపురాని జన్మదినంగా నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. జనరల్గా ఎవరైనా బర్త్డే జరుపుకున్నప్పుడు బాగా చేసుకున్నాము, గొప్పగా చేశారు, నాకు చాలా మరపురాని జన్మదినం అని చాలామంది చెప్తారు. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఒంటిమిట్టకి రావడం, శ్రీ కోదండరామ స్వామిని దర్శించుకోవడం, అట్లాగే ఇంతమంది ఆత్మీయుల మధ్య నాకు ఇప్పుడున్న ప్రతి వ్యక్తి ఆత్మీయుడే. నా కష్టాల్లో నేను వైఎస్ఆర్సీపీ నుంచి బయటికి వచ్చి తెలుగుదేశంలో నా ప్రస్థానం ప్రారంభించినప్పుడు చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్న సమయంలో ఇక్కడున్న ప్రతి నాయకుడు కూడా నాకు సహకరించి నాకు వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించారు. దేవుడి దయ వల్ల ఆ రామస్వామి ఆశీస్సులతో ఈరోజు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన ప్రీతమ నేత నారా లోకేష్ గారు పవర్లోకి వచ్చారు. ఈరోజు 10 మందికి మన సాయం చేయడానికి ఒక అవకాశం ఏర్పడింది. త్వరలో మన యువనేత నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా, అట్లాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకోబోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు మేమందరం వెనుదనగా నిలవాలని ఆయన కూడా మాకు మాటిచ్చారు. ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసే విధంగా మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని మాట ఇచ్చారు. ఈ జన్మదినం సందర్భంగా ఈ రోజు నుంచి ఆ మాట ప్రకారం మేమందరం కూడా ఇక్కడ ఎవరు తక్కువ లేదు, ఎవరు ఎక్కువ లేదు, అందరం కూడా ప్రజాసేవకులమే, ప్రజలు మెచ్చే నాయకులమే. ప్రజలకు మెచ్చే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన సాగించాలా, ప్రజలకు ఏ సమస్యలున్నా మేము వారికి సహాయపడాలనే ఒక దృక్పథంతో ఈరోజు కోదండరామస్వామిని వేడుకున్నా. ఆ దేవదేవుడు నాకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తారని, ఆ రకమైన సామర్థ్యాన్ని నాలో కలగజేస్తాడని, అందరినీ కూడా ఇక్కడున్న ప్రతి నాయకుడిని నాతో పాటు అందరం కూడా కలిసి ప్రజల ముందుకు వెళ్తామని ఆ దేవుడిని మరొక్కసారి వేడుకున్నా. ఆయన ఆశీర్వాదాలతో రాబోయే రోజుల్లో ఒక మంచి పరిపాలన ఈ రాజంపేట నియోజకవర్గంలో అందించే విధంగా ప్రతి ఒక్కరం కూడా పాటుపడతామని ఆ కోదండరామస్వామి సాక్షిగా అందరికీ తెలియజేస్తూ, ప్రజలందరి ఆశీర్వాదాలు మా మీద ఉండాలా, ప్రజల కోసం మేము బతకాలని మరొక్కసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై శ్రీ